నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. తన క్యాంప్ ఆఫీస్ని జనసేనాని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశారు. తన రాకపోకల కారణంగా ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను గమనించి పైపెచ్చు హైకోర్టు ముందరే ఉండటం, ఇవన్నీ ఈ కారణాల వల్ల కూడా రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో వెనక్కి ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కాలంలో క్యాంప్ ఆఫీస్ని అదేదో ఒక ఇంద్రభవనం లాగా తయారు చేసుకొని దాని చుట్టూ దడి కట్టించడం, సెక్యూరిటీ మడి కట్టించడం, ఇన్ని చూసాం. అందులో ఉన్న ప్రతి వస్తువు ప్రభుత్వ ధనంతో కొన్నదే. పవన్ కళ్యాణ్ మాత్రం తన సొంత డబ్బులతోటి ఏం కార్యక్రమాలు చేసుకున్నారు. ఇప్పుడు కడుతున్న జనసేన ఆఫీస్ 5 అంతస్తుల బిల్డింగ్ కనుక పూర్తయితే దాంట్లో పూర్తి స్థాయిలో దాన్నే క్యాంప్ ఆఫీస్గా ఆయన మార్చుకునే 2 ఫ్లోర్స్ క్యాంప్ ఆఫీస్గా మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. పాలకులు అంటే ఎలా ఉండాలి, ఒక మార్గనిర్దేశనం చేయడం, అది నువ్వు చూసి నేర్చుకోవాల్సిన అవసరం తెలుగుదేశంతో సహా అన్ని పార్టీల నాయకులకి అవసరం. అధికారంలో చాన్నాళ్ళు ఉన్న తెలుగుదేశానికి ఇది కొంచెం మింగుడు పట్టడం కష్టమే, కానీ బట్ అది నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అయితే నేరుగా నేర్చుకోవాలి, ఇమీడియట్గా ఆయన క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ఈ అంశంతో పాటు ఇతరత్ర అంశాలు, బాలినేనికి బుజ్జగింపులు ఎంతవరకు వచ్చాయి, వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, సుజాత గారు జనసేన అధికార ప్రతినిధి, రేగిడి లక్ష్మణరావు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు, అండ్ జగడం సత్యనారాయణ గారు టీడీపీ సీనియర్ నాయకులు, పూడి తిరుపతిరావు గారు బీజేపీ అధికారి. మీ వాయిస్ వినపడట్లేదు సార్. వినిపిస్తుంది. మీరు ఇంకా అధికారంలో లేరు కదా, వినిపించట్లా మీకు? ఆ వాయిస్లో వినిపిస్తుంది. లేదు సార్, స్లోగా ఉంది. వినిపిస్తుంది. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు. సో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి బుజ్జగింపులు ఎక్కడి దాకా వచ్చినాయి? రాత్రి మరి కోర్ట్ ఆపరేషన్స్కి పాల్పడుతున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న విడుదల రజనీ వెళ్ళి ఆయన్ని బుజ్జగించడం, అసలు ఆవిడ వల్లే ఆయన బయటికి వెళ్ళిన పరిస్థితి, ఆవిడ వెళ్ళి మళ్ళీ బుజ్జగించడం ఏంటండి? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. బాలినేని శ్రీనివాసరెడ్డిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఆయన పిలిచి మాట్లాడి ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి దానికి పార్టీ బాధ్యతలు చూడండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయటం, ఇవన్నీ జరిగాయి. అన్ని జరిగిన తర్వాతే లేదు వెళ్ళిపోవటమే అనేటువంటి దాని మీద ఆయన నిర్ణయించుకున్నారు అనేటువంటిది వాళ్ళ కార్యకర్తలకు ఆయన చెప్పినటువంటి మాట. ఇప్పుడు విడుదల రజనీ లేకపోతే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఆయన బుజ్జగిస్తున్నారు అని మనం బయటకి అట్లా కనిపించవచ్చు. నేను అనుకుంటున్నాను విడుదల రజనీ కూడా బాలినేని ద్వారాగా మీరు ఎలాగ వెళ్తున్నారు కదా, జనసేనలోకి వెళ్తున్నారు, మీకు ఆ ఛానల్ ఉంది కదా, నాకు కూడా ఏమైనా అవకాశం ఉంటే నేను బీజేపీలోకి వెళ్తాను, నాకు కూడా ఏమైనా మాట్లాడండి, లేదు అంటే మీతో పాటు జనసేనలోకి వస్తానని ఏమైనా మాట్లాడటానికి వెళ్తారు. మనకేదో వెనకటికి ఒక నాటకంలో, చాలా ఫేమస్ నాటకంలో కలిపి చెప్పండి అంటారు కదా, మీతో పాటు నా పేరు కూడా కలిపి చెప్పండి అని ఒకసారి ఆవిడ అలాంటి ప్రయత్నాల్లో ఉన్నారేమో తెలియదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలా మంది ఆల్రెడీ వాళ్ళ దారి చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. 1 by 1 వెళ్ళిపోతున్నారు నాయకులందరూ కూడా. మన ఆళ్ళనాని, అదే విధంగా గుంటూరుకు సంబంధించినటువంటి కిలార్ రోసయ్య, మద్దాలగిరి, ఇప్పుడు ధర్మాన్ ప్రసాదరావు లాంటి వాళ్ళు ఎక్కడ మాట్లాడటం లేదు. వాళ్ళ అబ్బాయి కూడా ఏదో జనసేనలో చేరతారు అని అంటారు. అలాగా కీలకమైనటువంటి నేతలందరూ కూడా పార్టీని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. రాజ్యసభ సభ్యులు మొన్న 2 రాజీనామా చేసినటువంటి విషయం చూసాం. ఇంకా కొంతమంది రాజీనామా చేస్తారు అనేటువంటిది ఉన్నటువంటి ప్రచారం. దాంట్లో విజయసాయిరెడ్డి పేరు కూడా ఉంది. విజయసాయిరెడ్డి కూడా కొంతమందిని కలుపుకొని వెళ్ళి బీజేపీలో ఏదో చేరతారు, బీజేపీ వాళ్ళు ఆల్రెడీ మంత్రాలు జరుపుతున్నారు అనేటువంటిది ఒక చర్చ. ఇవన్నీ కూడా మరి రాజకీయాల్లో నిజంగా వీళ్ళే వెళ్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వీళ్ళని మరి బీజేపీలో కొంతమందిని జనసేనలోకి పంపించి కూటమిలో ఏదైనా మనోళ్ళు కూడా ఉంటే మంచిది, రేపు పొద్దున ఏదైనా ఇబ్బంది వస్తే మనోళ్ళు ఉంటారు కదా, కొంత అడ్డుపడతారు కదా, సీరియస్ వ్యవహారాలు వచ్చినప్పుడు అని ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారని తెలియదు. ఎందుకంటే బాలినేని జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు కాబట్టి మరి బంధుత్వాలు, వ్యవహారం ఇవన్నీ రాజకీయాల్లో పూర్తిసారి పనిచేయవనేది వేరే అంశం. కానీ అంత ఈజీగా మిగతా వాళ్ళలాగా బాలినేని వ్యవహరించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అయితే బాలినేని మొదటి నుంచి కూడా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తన పంతం నెగ్గించుకోవడానికి ప్రతిసారి ఏదో ఒక అంశం మీద అలిగేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన మీద ఇప్పుడు ఆయన ముందున్న ప్రధానమైన సమస్యలు ఏంటి అని అంటే,
ఆయన భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి ఆయన వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ అనుచరులు వీళ్ళ మీద భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో ఒంగోలు. ఆ నేపథ్యంలో దాని మీద సిట్టు వేస్తామని ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రకటించారు. దాని నుంచి బయటపడాలి అని అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అండ ఉంటే ఆ సిట్టు గిట్ నుంచి బయటపడచ్చు. లేదు అంటే పవన్ కళ్యాణ్ ద్వారాగా కొంత జగన్మోహన్ రెడ్డిని కూడా ఏమన్నా కాపాడటానికి, జగన్మోహన్ రెడ్డి మీద కూడా సీరియస్ యాక్షన్స్ లేకుండా అనేటువంటి దాని మీద ఏమైనా కాపాడటానికి బాలినేని కూడా ఉపయోగపడేదానికి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఆ ప్రయత్నాల్లో ఏమన్నా ఉన్నారేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను నా వైపు నుంచి. కృష్ణాంజలి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ చాలా ఒక విచిత్రంగా, అంటే ఆయన బహుశా వారి తండ్రి గారిని ఏమన్నా ఆయన ఆహారానికి తగ్గట్టు వినిపిస్తుందండి. ప్లీజ్ వినిపిస్తుంది, వెయిట్ చేయండి. చాలా తండ్రి గారి లాగా జెస్చర్స్ చేసే ప్రయత్నం చేసినా ఎందుకనో అది అంత అపీలింగ్గా అనిపించట్లేదు. ఒకసారి చూద్దామా? నిన్న ఎలాగ అనుకుంటే ఇలా చేతులు ఒకసారి చూద్దాం. ఒకసారి చూసారు కదా కృష్ణాంజనేయులు గారు. ఎందుకని అంటే ఏమన్నా ఫ్రస్ట్రేటెడ్ అండ్ యాజిటేటెడ్ మూడ్లోకి వెళ్ళిపోయారు ఆయన మాట్లాడేప్పుడు. ఆ స్థితప్రజ్ఞత కొరవడింది. ఇప్పుడు వాసుదేవన్ గారు, ఒకటి మనం ఒక అంశాన్ని గమనించండి. అది చూసినప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, అది ఏదో జోక్ లాగా అని అనిపించవచ్చేమో, కానీ ఎంతో మందిని అట్రాక్ట్ చేసినటువంటి అంశం అండి. ఏ విషయంలో ఆయన కామెడీ చేశాడు? కామెడీ చేసింది చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని సూపర్ 6 పేరుతో, కొన్ని పథకాల పేరుతో ఆ విధంగా పిలిచి మాయ చేసి మభ్య పెట్టారు ఎన్నికల సమయంలో అనేటువంటి విషయాన్ని జనానికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నం. ఆ విషయం అయితే జనానికి అయితే వెళ్ళిద్ది కదా. రెండో అంశం ఏంటి అని అంటే, ఆయన పాదయాత్ర అప్పుడు మీరు గమనిస్తే ఆ సమయంలో బాదుడే బాదుడు బాదుడే బాదుడు బాదుడే బాదుడు అని అప్పుడు మాట్లాడినటువంటి మాటలు అప్పుడు కూడా ఇలానే ఉన్నాయండి మొదట్లో. కానీ అప్పటి తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వము ప్రజల మీద బాధుడు ఈ విధమైనటువంటి భారాలు వేస్తుంది అనేటువంటి విషయం జనంలోకి వెళ్ళింది విపరీతంగా. అదే విధంగా ఆయన 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ నాన్న ఏ విధంగా అయితే సభల్లో ఇలా పెట్టడం చేతులు, అదే విధంగా కుయ్ 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 అని 108 గురించి చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా ఆయన ఇమిటేట్ చేశాడు. ఇమిటేషన్ అది. కానీ వాళ్ళ నాన్న తరహాలో రాజశేఖర్ రెడ్డి తరహాలో జగన్మోహన్ రెడ్డి కూడా నాయకుడుగా మనకు శాంతం ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. శాంతం, ఇప్పుడు మీరు అన్నారు కదా, అసలు శాంతం ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు, పాపం ఆయనకి ఏం తెలిసినట్టు లేదు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్. అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు, నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా, దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000, అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000, నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కింద కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6లో చెప్పాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు. అని పిల్లలను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. రైట్ కృష్ణాంజనేయులు గారు. సో ఆయన చెప్పాలనుకున్నది అయితే ప్రాపర్గా డెసిమినేట్ చేశాడు. చాలా ప్రాపర్ గా అమ్మఒడి ఒకటి, అదే విధంగా మహిళల విషయంలో కూడా ఫలానా నీ పేరేందమ్మా అని వాళ్ళకి చెప్పి, నీకు నెలకు 15,000 ఇస్తాం, సంవత్సరానికి 18,000 ఇస్తాం, మీ పిన్నికి ఇస్తాం, మీ తల్లికి ఇస్తాం, ఇలాగా ప్రతి అన్ని కూడా సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి వీళ్ళు ఈ విధంగా మాయ చేశారు, మభ్య పెట్టారు అనేటువంటి విషయాన్ని జనంలోకి వెళ్ళటం కోసం చాలా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బాగా మాట్లాడటం రాదు, ఎవరైనా ప్రశ్న వేస్తే మర్చిపోతాడు,
ఆ, సరిగ్గా స్పీచ్ ఇవ్వలేడు, ఇలాంటివన్నీ చాలా విమర్శలు చేస్తూ ఉంటారు కదా రాజకీయ ప్రత్యర్థులు. ఆయన అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కన్విన్స్ చేసినట్టుగా, అదే విధంగా వినేటువంటి వాళ్ళని మీడియా పరంగా కూడా ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మొన్న ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేశారనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కన్వే చేశారు. రెండో అంశం ఏది బలమైనటువంటి ఇంకొక కన్వే చేసినటువంటి అంశం ఏంటి అని అంటే, వెళ్ళింది పిఠాపురం వెళ్ళి పిఠాపురంలో వరదల గురించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి కితాబ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ మంచి యాక్టరు, రాజకీయాల్లో మాత్రం యాక్టింగ్ చేయడు, నిజాయితీ పరుడు అనేటువంటి విధంగా. చంద్రబాబు నాయుడు మాత్రం పవన్ కళ్యాణ్ మించిన యాక్టింగ్ చేస్తున్నాడు అనేటువంటి విధంగా. అంటే పవన్ కళ్యాణ్ ని ఎన్నికలకు ముందు తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేశాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా మీరు అనవసరమైనటువంటి విమర్శలు చేయొద్దు, మనకు జనసేనతో కాదు, ఇప్పుడు ఓన్లీ తెలుగుదేశంతో గొడవ, పవన్ కళ్యాణ్తో అనవసరమైన గొడవద్దు. ఒక క్లారిటీగా జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి అయితే ఆ ప్రసంగం కానీ ఆయన వెళుతున్నటువంటి తీరు కానీ, అంటే విమర్శలకి ఎంత మేరకు దానికి ఉంటుందా, లేదా 3 నెలల్లోనే సూపర్ 6 అన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఎట్లా అడుగుతారు ఏంటి, ఎవరు ఏమైనా చెప్పొచ్చు. కానీ ఆయన ప్రయత్నం ప్రతిపక్ష నాయకుడిగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏవైతే అమలు చేయలేదో ప్రజలకు సంబంధించినటువంటి, ఇప్పటికైతే ఇంకా ప్రజల అసంతృప్తి లేదు. ఒకటి, ఇప్పుడు అమ్మఒడికి సంబంధించినటువంటి విషయంలో వాసుదేవన్ గారు అమ్మఒడి ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ప్రతి సంవత్సరము ఇప్పుడు 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసింది. 1వ తరగతిలో చేరిన పిల్లగాడు 5వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాడు, ఇప్పుడు 6వ తరగతి చదువుతున్నాడు. ఈ సంవత్సరం అమ్మఒడి రాలేదనుకోండి, వాడు ప్రైవేట్ స్కూల్లోనే ఉంటాడు. కానీ ఈ సంవత్సరం 15,000 ఎవరు కట్టాలి? అది ఒకళ్ళు ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇలాగన్నీ చెప్పారు కదా. ఒకవేళ 2-3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? మరి దీని మీద వాళ్ళకి ఇబ్బంది ఉంటది కదా. అదే విధంగా రైతులకు సంబంధించినటువంటి అంశం కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఇన్ని వరదలు వచ్చినాయి, ఇది రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా 20,000 ఇస్తా అన్నారు, ఇచ్చుంటే వాళ్ళకు ఉపయోగం అయ్యేది కదా, ఇవ్వలేదు కదా. అదే విధంగా మహిళలకు 1,500 ఇస్తాను నెలకి, అవి ఇవ్వలేదు కదా. ఇవన్నీ కూడా అంటే ప్రజలతో కనెక్ట్ అయ్యి మీకు ఈ ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి హామీలనే అమలు చేయటం లేదు అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆ ప్రజల్లో మరి ఆయన ఒక్కటే చెప్పాడు, నిన్న చెప్పిన దాంట్లో చెప్పాడు, మీలో ఉండేటువంటి అసంతృప్తి, ఇదంతా కూడా వ్యతిరేకత, మీరు ప్రశ్నించండి ప్రభుత్వాన్ని అని ఆయన తరపున ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత అధిక ఏంటి అని అంటే, ఎంత తొందరగా ప్రజలు ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం ఇరకాటంలో పడితే తనకు రాజకీయంగా ఉపయోగపడిద్ది అనేటువంటి ప్రయత్నం తనది. అందుకని ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వంలో ఫెయిల్యూర్ లేదనుకోండి, వీళ్ళకైనా సూపర్ 6 ఇంప్లిమెంట్ చేశారనుకోండి, ఆయన మాట అడగటానికి లేదుగా. అయితే ఇప్పుడు సూపర్ 6 విషయంలో ప్రభుత్వం అయితే దాదాపుగా మరి ఇంప్లిమెంటేషన్ విషయంలో తలకిందులయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అని అంటే అప్పులకు సంబంధించినటువంటి విషయం మామూలు రెగ్యులర్ చేసేదానికి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ వరదల విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు సహకరిస్తో ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో మరి ఏ విధంగా ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దామండి. కేంద్ర ప్రభుత్వం సహాయం, కేంద్ర ప్రభుత్వం దీన్ని వయనాడు మాదిరి చూస్తుందా, వేరే రకంగా చూస్తుందా అనేది ఈ అంశాల మీద మాట్లాడతారు. తిరుపతిరావు గారు, ముందుగా మీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వానికి పోర్ట్ బ్లేయర్ పేరుని శ్రీ విజయపురంగా మారుస్తూ కేంద్ర